హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు 2, 3, 4, 5 తేదీలలో మీ జీవితాన్ని తలకిందులు చేయబోతున్న ఆ భయంకరమైన అమ్మాయి ఎవరు? ఆమె పేరెందుకు మీ జీవితంలో ఇంతటి మార్పుకు కారణం కాబోతోంది? ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే సంఘటనలు యాదృచ్ఛికం కాదు, మీ గత కర్మలకు సంబంధించిన సంకేతాలు. చివరి వరకు చూస్తే మీ జీవితాన్ని కాపాడే ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. అవునండి, మీరు వింటున్నది అక్షరాలా వాస్తవం. జ్యోతిష్య శాస్త్రంలో కాలగమనం అనేది ఎవరికోసమూ ఆగదు. అలాగే కర్మఫలం అనేది ఎవరినీ వదిలిపెట్టదు. కొన్ని కర్మలు మనిషిని నీడలా వెంటాడుతాయి. మనం రోజువారీ జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లను, సాధారణ కర్మలను సమాజం లేదా కాలం క్షమించవచ్చు. కానీ ధర్మాన్ని ఉల్లంఘించిన కర్మలకు, ఇతరులకు ఉద్దేశపూర్వకంగా చేసిన కీడుకు లేదా స్వార్థంతో ఎదుటివారి జీవితాలతో ఆడుకున్న కర్మలకు ప్రకృతి కూడా వెంటనే ప్రతిఫలమిస్తుంది. కన్యా రాశి వారికి రాబోయే ఈ 4 రోజులు అలాంటి కర్మల ఫలితాలను కళ్లకు కట్టినట్లు గుర్తు చేసే అత్యంత కీలకమైన సమయం. మీ జీవితంలో మీరు ఎన్నో ఆటుపోట్లు చూసి ఉంటారు. ఎన్నో కష్టాలను, అవమానాలను చిరునవ్వుతో ఎదుర్కొని ఒంటరి పోరాటం చేసి నిలబడి ఉంటారు. కానీ రాబోయే ఈ పరిణామాలు మాత్రం మీ సహనానికి, మీ అదృష్టానికి, అన్నింటికి మించి మీ నిలకడకు ఒక పెద్ద పరీక్ష లాంటివి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీరు ఎంతో నమ్మకంతో వేసే అడుగులు కూడా ఒక్కోసారి వెనక్కి లాగుతూ ఉంటాయి. దానికి కారణం ఏమిటో, అసలు ఈ సంక్లిష్ట పరిణామాలకు ఆ అమ్మాయికున్న సంబంధం ఏమిటో, ఈ విశ్వం మీకు ఏ విధమైన సంకేతాలిస్తుందో పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోను ఏకాగ్రతతో ఎంతో శ్రద్ధగా వినండి. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ విశ్లేషణలో నేను వివరించబోయే ప్రతి అంశం మీ జీవితాన్ని, రాబోయే రోజుల్లో ఎదురయ్యే విచిత్ర పరిస్థితులను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక దిక్సూచిలా ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా నా ఆత్మీయ ప్రేక్షకులకు, నన్ను ప్రతిరోజు ఎంతగానో ఆదరిస్తున్న, నాపై అపారమైన నమ్మకం ఉంచిన కన్యా రాశి జాతకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని, మీ కుటుంబాల్లో ఎప్పుడూ నవ్వులు విరియాలని, మీ కష్టాలన్నీ తొలగిపోయి ప్రశాంతమైన జీవితం గడపాలని ఆ భగవంతుణ్ణి మనసారా నిత్యం ప్రార్థిస్తున్నాను. నా ఈ లోతైన జ్యోతిష్య విశ్లేషణ మీకు నచ్చితే, మీ జీవితానికి అన్వయించుకోగలిగితే తప్పకుండా ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో ఉత్సాహాన్ని, జ్యోతిష్య శాస్త్రంలో మరింత లోతైన పరిశోధన చేయడానికి అద్భుతమైన స్ఫూర్తిని ఇస్తుంది. అలాగే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. మీ కుటుంబ సభ్యులతో, మీకు ఆప్తులైన బంధుమిత్రులతో ఈ వీడియోను షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే బహుశా వారు కూడా ఇలాంటి గ్రహస్థితుల ప్రభావంతో బాధపడుతూ ఉండవచ్చు. వారికి కూడా ఈ ముఖ్యమైన విషయాలు, నేను చెప్పబోయే పరిహారాలు ఎంతో ఉపయోగపడతాయి. వారి జీవితాల్లో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఇదొక మార్గదర్శకంగా నిలుస్తుంది. అలాగే కమెంట్ సెక్షన్లో ఎంతో భక్తి శ్రద్ధతో, అనంతమైన విశ్వాసంతో ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి. ఆపద ముక్కులవాడైన ఆ శ్రీ మహావిష్ణువు నామస్మరణతో మన కష్టాలన్నీ మంచులా కరిగిపోయి, పాపాలు నశించిపోయి తొలగిపోతాయి. ప్రస్తుతం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో, మిమ్మల్ని రాత్రిళ్ళు నిద్రపోనివ్వకుండా మానసికంగా వేధిస్తున్న ఆ బాధ ఏమిటో కమెంట్లో సంకోచించకుండా వివరంగా రాయండి. నేను ప్రతి ఒక్కరి కమెంట్ ఎంతో శ్రద్ధగా చదువుతాను. రాబోయే వీడియోల్లో మీ సమస్యలకు తగిన అత్యంత ప్రభావవంతమైన జ్యోతిష్య, ధర్మశాస్త్ర పరిష్కారాలు చెప్పడానికి నా వంతు 100% ప్రయత్నం చేస్తాను. మనసులోని బాధను నాతో పంచుకోవడం వల్లే మీ సగం భారం తగ్గుతుంది అనేది నా ప్రగాఢ నమ్మకం. కన్యా రాశివారు సహజంగానే చాలా తెలివైనవారు, అపారమైన మేధాశక్తి, సమయస్ఫూర్తి కలిగినవారు. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో లోతుగా విశ్లేషించి లాజిక్తో ఆలోచించే అరుదైన తత్వం మీ సొంతం. ఎవరైనా ఒక మాట చెబితే దాని వెనుక ఉన్న ఆంతర్యాన్ని, నిజానిజాలను ఇట్టే పసిగట్టగల సామర్థ్యం మీకుంటుంది. మీ రాశ్యాధిపతి బుధుడు కాబట్టి మీకు పుట్టుకతోనే విజ్ఞానం, వ్యాపార దక్షత, లెక్కల పట్ల మక్కువ, ఇతరులను ఆకర్షించే అద్భుతమైన సంభాషణా చాతుర్యం ఉంటాయి. అయితే ఆగస్టు నెలలోని ఈ మొదటి వారం, ముఖ్యంగా నేను పదే పదే ప్రస్తావిస్తున్న 2, 3, 4, 5 తేదీలు మీ జీవితంలో ఒక కీలక ఘట్టానికి నాంది పలకబోతున్నాయి. ఈ సమయంలో గోచార రీత్యా గ్రహస్థితులు గమనిస్తే ఆకాశంలో గ్రహాల సంచారం ఒక అత్యంత సంక్లిష్టమైన, గందరగోళమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. జ్యోతిష శాస్త్రంలో పంచాంగం అనేది చాలా కీలకం.
ఏ గ్రహం ఏ నక్షత్ర పాదంలో ఉండి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో విశ్లేషించడం చాలా ముఖ్యం. ఈ 4 రోజుల్లో మీ రాశ్యాధిపతి అయిన బుధుని స్థితి మీ ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేసే స్థానంలో ఉండటం వల్ల మీరు తీసుకునే నిర్ణయాల్లో ఎక్కడలేని గందరగోళం ఏర్పడుతుంది. మీ మేధస్సు మీకే ఎదురు తిరుగుతుంది. ఇక కర్మకారకుడైన, మన జీవితంలో న్యాయాధికారి అయిన సాక్షాత్తు ఆ శని భగవానుడి తీక్షణమైన దృష్టి మీ గోచారంలో కీలకమైన స్థానాలపై పడుతుంది. శని దృష్టి ఎప్పుడూ నిష్పక్షపాతంగా ఉంటుంది. మనం గతంలో చేసిన మంచి చెడు కర్మల ఖాతాను ఆయన ఈ సమయంలో నిశితంగా పరిశీలిస్తాడు. మరోవైపు రాక్షస గురువైన ఆకర్షణకు ప్రతిరూపమైన శుక్రుడి ప్రభావం స్త్రీ సంబంధమైన విషయాలపై, మీ ఆర్థిక లావాదేవీలపై, కోరికలపై బలంగా ఉంటుంది. వీటన్నింటికీ మించి మనఃకారకుడైన చంద్రుని సంచారం ఈ 4 రోజుల్లో మీ రాశికి అత్యంత సున్నితమైన భావాల గుండా, ఉద్వేగాల గుండా సాగుతుంది. చంద్రుడు ప్రతి 2.25 రోజులకు ఒక రాశిని మారుస్తాడు. ఆ వేగవంతమైన సంచారం మీ మనోభావాలను క్షణక్షణానికి ఎలా మారుస్తుందో మీరు గమనించవచ్చు. ఉదయం ఉన్న ఉత్సాహం మధ్యాహ్నానికి ఉండదు. సాయంత్రానికి ఏదో తెలియని కోపం, రాత్రికి ఏదో తెలియని దిగులు ఆవరిస్తాయి. బుధుడు, శుక్రుడు, శని మరియు చంద్రుని కలయికలు వాళ్ల దృష్టి ఒకేసారి మీ జాతకంపై ప్రభావం చూపడం వల్ల మీలో ఎక్కడలేని ఆందోళన మొదలవుతుంది. ఈ గ్రహస్థితులన్నీ మీ పూర్వజన్మల, అలాగే ఈ జన్మలో మీరు చేసిన కర్మలను మేల్కొల్పుతాయి. జ్యోతిష శాస్త్రంలో కర్మ సిద్ధాంతం అనేది చాలా లోతైన అంశం. కర్మలను మనం ప్రధానంగా సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ మరియు ఆగామి కర్మ అని 3 రకాలుగా వర్గీకరిస్తాము. సంచిత కర్మ అంటే మనం అనేక జన్మలుగా చేసుకుంటూ వస్తున్న మొత్తం కర్మల మూట. అందులో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ప్రారబ్ధ కర్మ అంటే ఆ పెద్ద మూటలోంచి ఈ జన్మలో మనం అనుభవించడానికి భగవంతుడిచ్చిన కొంత భాగం. ఇక ఆగామి కర్మ అంటే ఈ జన్మలో మనం మన బుద్ధితో, స్వయం కృషితో చేసుకోబోయే కొత్త కర్మలు. ఇప్పుడు ఆగస్టు 2, 3, 4, 5 తేదీల్లో కన్యారాశి వారిపై శని మరియు బుధుల ప్రభావం వల్ల మీ ప్రారబ్ధ కర్మలోని కొన్ని తీవ్రమైన అంశాలు బయటకు రాబోతున్నాయి. మీరు ఎవరికైనా మాట ఇచ్చి తప్పి ఉంటే, ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని వారిని మోసం చేసి ఉంటే, లేదా మీ స్వార్థం కోసం ఎదుటివారి జీవితాలతో ఆడుకుని ఉంటే ఆ కర్మల తాలూకు దెబ్బ ఇప్పుడు ప్రకృతి ద్వారా మీకు తగులుతుంది. అదే సమయంలో మీరు ఎవరికైనా నిస్వార్థంగా సహాయం చేసి ఉంటే, ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టి ఉంటే, ఒకరి కన్నీళ్లు తుడిచి ఉంటే ఆ మంచి కర్మలకు సంబంధించిన అద్భుతమైన ప్రతిఫలం కూడా ఈ 4 రోజుల్లోనే మీకు దక్కుతుంది. ప్రకృతికి ఎవరిపైనా పగ ఉండదు. అలాగని ఎవరిపైనా ప్రత్యేకమైన ప్రేమ ఉండదు. అది కేవలం ఒక అద్దం లాంటిది. మీరు ఏం చేస్తే అది మీకు రెట్టింపు చేసి తిరిగి ఇస్తుంది. అందుకే ఈ 4 రోజులు మీ జీవితానికి ఒక అద్దం లాంటివి అని నేను నొక్కి చెబుతున్నాను. మీ ఎదుట నిలబడే వ్యక్తులు, మీకు జరిగే సంఘటనలు అన్నీ మీరు గతంలో విత్తుకున్న విత్తనాలే అని మీరు గ్రహించాలి. ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నవారు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోరు, విజయాలు వచ్చినప్పుడు పొంగిపోరు. కన్యారాశివారు సహజంగా ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు కాబట్టి ఈ విషయాలను మీరు చాలా త్వరగా అర్థం చేసుకోగలరని నా నమ్మకం. ఆగస్టు 2వ తేదీ గురించి క్షుణ్ణంగా లోతుగా మాట్లాడుకుంటే, ఈరోజు ఉదయం నిద్రలేవగానే మీకు ఒక అకారణమైన, వర్ణించలేని, తెలియని భావం కలుగుతుంది. మీ మనసులో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. ఏదో జరగబోతోంది, ఏదో తెలియని మార్పు రాబోతోంది, ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తోందేమో అనే ఒక ఆందోళన, ఒక అదృశ్య భయం మనసును తొలిచేస్తూ ఉంటుంది. చంద్రుని సంచారం మీ మానసిక స్థైర్యాన్ని తీవ్రంగా పరీక్షిస్తుంది. మీ ఆలోచనలు మీ అధీనంలో ఉండవు. కుటుంబంలో చిన్న చిన్న వాదనలు, పనికిరాని విషయాల మీద, ముఖ్యంగా పాత విషయాలను తవ్వుకుని మరీ మనస్పర్ధలు వచ్చే అవకాశం మెండుగా ఉంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో లేదా మీ అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్లతో, ఆస్తుల విషయంలోనూ, ఇంటి ఖర్చుల విషయంలోనూ లేదా సాధారణ మాట పట్టింపుల వలన పెద్ద వాగ్వాదాలు రావచ్చు. ఇక్కడ మీరు చాలా అంటే చాలా సంయమనం పాటించాలి. కోపంతో ఏది పడితే అది మాట్లాడితే, నోరు జారితే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతుంది. ఆ సమయంలో మీరనే మాటలు ఎదుటివారి మనసును బలంగా గాయపరుస్తాయి. దానికి మీరు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఉద్యోగం చేసే కన్యారాశి వారికి ఆఫీసులో పని ఒత్తిడి ఊహించని స్థాయిలో పెరుగుతుంది. మీ పై అధికారుల నుంచి, బాస్ నుంచి ఆశ్చర్యకరమైన ప్రశ్నలు ఎదురవుతాయి. మీరు చేయని తప్పుకు నిందలు మోయాల్సిన, వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. తోటి ఉద్యోగులు మీపై చాడీలు చెప్పే అవకాశం ఉంది. ఎంతో కాలంగా మీరు రేంబవళ్లు కష్టపడి ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా మీ సొంత ఊరికి, మీకు అనుకూలమైన ప్రదేశానికి ట్రాన్స్ఫర్ విషయంలో ఒక చిన్న ఆటంకం ఎదురయ్యే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి.
వ్యాపారం చేసేవారికి ఉదయం పూట కాస్త మందకుడిగా, వ్యాపారం ఏమాత్రం నడవట్లేదే, కస్టమర్లు రావట్లేదే అనిపించినా సాయంత్రం సమయానికి మీ వ్యాపార దశను మార్చే ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ వస్తుంది. ఆర్థికంగా చూస్తే అనవసరపు ఖర్చులు మీ జేబుకు పెద్ద చిల్లులు పెడతాయి. జేబులో డబ్బులు ఎలా పోతున్నాయో కూడా అర్థం కాని గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. దేనికోసం ఎంత ఖర్చు పెడుతున్నామో, ఇది అవసరమా కాదా అని లెక్కలు వేసుకునేలోపి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆరోగ్యం విషయంలో మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. నరాలకు సంబంధించిన ఇబ్బందులు, కండరాల నొప్పులు లేదా జీర్ణకోశ వ్యాధులు, తీవ్రమైన ఎసిడిటీ మిమ్మల్ని బాధిస్తాయి. మసాలాలు ఎక్కువగా ఉండే బయట తిండికి, ముఖ్యంగా నిల్వ ఉన్న ఆహారానికి ఈరోజు పూర్తిగా దూరంగా ఉండడం మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రోజంతా కూడా ఏదో ఒక స్త్రీశక్తి లేదా ఒక నీడ మిమ్మల్ని నిశితంగా గమనిస్తున్నట్లు, మీ ప్రతి పనిలో అదృశ్యంగా జోక్యం చేసుకుంటున్నట్లు ఒక చిన్న అనుమానం మీ మనసులో మొదలవుతుంది. ఆ సంకేతం తాలూకు ప్రభావం మొదటిసారిగా ఈ రోజే మీ దైనందిన జీవితంలో ఒక చిన్న అలజడిగా మారుతుంది. ఇక ఆగస్టు 3వ తేదీ విషయానికి వస్తే, ఈరోజు మీ గత జన్మల కర్మలు మెల్లగా తమ ప్రభావాన్ని చూపడం, పూర్తిగా బయటపడడం జరుగుతుంది. కోర్టు వ్యవహారాలు లేదా ఎప్పటినుంచో నిలువుతున్న చట్టపరమైన సమస్యలు, ప్రాపర్టీ వివాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల పంచాయతీలు ఏవైనా ఉంటే, ఈరోజు మీకు లాయర్ నుంచి లేదా కోర్టు నుంచి ఒక ముఖ్యమైన నోటీసు రావడం లేదా ఒక కీలక సమాచారం అందడం జరుగుతుంది. ఇది మీకు అనుకూలంగా ఉండి మీకు గొప్ప విజయాన్ని చేకూర్చొచ్చు, లేదా పూర్తిగా ప్రతికూలంగా ఉండి మీకు కంటి మీద కునుకు లేకుండా మానసిక క్షోభకు గురి చేయవచ్చు. ఇదంతా పూర్తిగా మీరు గతంలో చేసిన పనులు, మీ ధర్మబద్ధమైన ప్రవర్తన, పత్రాల మీద ఉన్న మీ నిజాయితీ, మీ కర్మల మీదే ఆధారపడి ఉంటుంది. శని భగవానుడి తీవ్రమైన దృష్టి మీ న్యాయస్థానంపై, కర్మస్థానంపై ఉండటం వల్ల ఇందులో ఏమాత్రం పక్షపాతం ఉండదు. తప్పు చేస్తే శిక్ష, ఉప్పు చేస్తే రక్ష అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న కన్యారాశి యువతీ యువకులకు ఈరోజు అత్యంత కఠినమైన పరీక్షా సమయం. మీ ఇద్దరి మధ్య ఒక చిన్న అపార్థం వేరొకరి ప్రమేయం వల్ల, ముఖ్యంగా మూడవ వ్యక్తి మీ మధ్యలో దూరి చెప్పే మాటల వల్ల మీ బంధం పెద్ద అగ్నిపర్వతంలా బద్దలయ్యే ప్రమాదముంది. ఒకరిపై ఒకరికి అకారణమైన అనుమానాలు పెరిగిపోతాయి. ఒకరి మాట ఒకరు వినకుండా అహంకారంతో పంతాలకు పోతే మీ బంధం శాశ్వతంగా బీటలు వారుతుంది. వివాహం కోసం సంబంధాలు వెతుకుతున్న వారికి ఈరోజు ఒక అత్యంత ఆకర్షణీయమైన సంబంధం వస్తుంది. మొదటి చూపులోనే అది మీకు నచ్చేస్తుంది. కానీ అందులో ఏదో ఒక పెద్ద లోపమున్నట్లు, వారు మీ నుంచి ఏదో ఒక ముఖ్యమైన నిజాన్ని దాస్తున్నట్లు మీ అంతరాత్మకు బలంగా అనిపిస్తుంది. బయటకు అంతా బాగానే ఉన్నా లోపల ఏదో మర్మం దాగి ఉంటుంది. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. పెద్దల సలహా తీసుకోండి. వారి పూర్వాపరాలు పూర్తిగా విచారించండి. స్నేహితుల విషయానికి వస్తే, మీరు ప్రాణంగా నమ్మినా, మీ వెన్నంటే ఎప్పుడూ ఉంటారని మీరు గట్టిగా భావించిన ఒక ప్రాణ స్నేహితుడు ఈరోజు మీకు నిర్మోహమాటంగా ముఖం చాటేసే పరిస్థితి వస్తుంది. మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు లేదా ఒక ఆపదలో ఉండి ఒక చిన్న సహాయం కావాలన్నప్పుడు వారు తమ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, కాల్ కట్ చేయడం లేదా అబద్ధాలు చెప్పడం లాంటివి చూసి మీరు మానసికంగా తీవ్రంగా కృంగిపోతారు. బంధువుల నుంచి కూడా మీకు కనీస మద్దతు లభించకపోవచ్చు. అయితే సాయంత్రం వేళ మీ మనసు పూర్తిగా నిరాశలో, అంధకారంలో కూరుకుపోయిన ఆ సమయంలో ఆ సంకేతం మరింత బలపడుతుంది. ఒక స్త్రీ రూపంలో లేదా ఒక మహిళ ద్వారా మీకు ఒక ముఖ్యమైన వార్త అందుతుంది. అది కేవలం కొన్ని మాటలకే పరిమితం కావచ్చు, కానీ ఆ మాటల్లోనే మీ సమస్యకు సంబంధించిన అద్భుతమైన పరిష్కారం దాగి ఉంటుంది. ఆ పరిష్కారం ఏమిటి, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఆమె మీ జీవితంలోకి ప్రవేశిస్తోంది అనేది మీలోని ఉత్కంఠను అమాంతం పెంచేస్తుంది. ఆమె గురించి మీరు ఆలోచించడం మొదలు పెడతారు. ఆగస్టు 4వ తేదీ విషయానికి వస్తే, ఈరోజు మీ జీవితంలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు, ఒక అద్భుతమైన మరుపు తిరిగే రోజు అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈరోజు మీ జాతకంలో గ్రహాలు ఒక బలమైన, సకారాత్మకమైన రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. బుధుడు మరియు శుక్రుని అనుకూల దృష్టి మీ రాశిపై పడటం వల్ల ఉదయం మీరు నిద్రలేచినప్పటి నుంచే మీకు ఏదో సాధించాలనే విపరీతమైన పట్టుదల, ఒక నూతన ఉత్సాహం, ఒక తెలియని శక్తి మీలో పెరుగుతాయి. మీ ముఖంలో ఒక క్రొత్త తేజస్సు, ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీరు మీ అసలైన సత్తా చాటుతారు. మీ మేధస్సు ముందు ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తారు. ఎవరైతే గతంలో మిమ్మల్ని పనికిరాని వారని తక్కువ అంచనా వేశారో, మిమ్మల్ని అవమానించారో, వారే మీ అద్భుతమైన ప్రతిభను చూసి ఆశ్చర్యపోతారు. మీ సలహాల కోసం మీ దగ్గరకు వస్తారు.
మీ నైపుణ్యాన్ని, మీ శ్రమను గుర్తించిన మీ పై అధికారులు మీకొక క్రొత్త పెద్ద బాధ్యతను, మీరు కోరుకున్న ప్రమోషన్ను ఎంతో సంతోషంగా అప్పగిస్తారు. వ్యాపారస్తులకు ఈరోజు లాభాల పంట పండుతుంది. మార్కెట్లో మీ స్థానం పదిలమవుతుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన పాత బకాయిలు, కోర్టు కేసుల వల్ల ఆగిపోయిన ధనం, ఇక రావు అని మీరు పూర్తిగా వదిలేసుకున్న మొండి బాకీలు వడ్డీతో సహా మీకు చేతికి వస్తాయి. మీ ఆర్థిక స్థితి ఒక్కసారిగా మెరుగుపడుతుంది. అయితే సాయంత్రం వేళ ఒక పెద్ద ఊహించని ఖర్చు మీ ముందుకు వచ్చి నిలబడుతుంది. మీ ధనాన్ని పరీక్షించడానికి గ్రహాలు చేసే మాయ ఇది. కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి, లేదా ఇంటికి సంబంధించిన హఠాత్తు మరమ్మతుల కోసం, లేదా వాహనం రిపేర్ కోసం ఆ ధనం తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈరోజు మీరు మనసులో అత్యంత బలంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ, ఇతరుల దగ్గర అప్పు తీసుకోవడం కానీ, బ్యాంకు లోన్లకు జామీను సంతకాలు చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యటండి. అలా చేస్తే ఆ ధనం మళ్ళీ మీ చేతికి రావడం చాలా కష్టమవుతుంది. బంధాలు కూడా శాశ్వతంగా చెడిపోతాయి. విద్యార్థులు తమ చదువు మీద, రాబోయే కాంపిటిటివ్ పరీక్షల మీద పూర్తి ఏకాగ్రత, శ్రద్ధ పెట్టాలి. అనవసరమైన వ్యాపకాల వల్ల, చెడు సహవాసాల వల్ల, ఫోన్లలో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ అమూల్యమైన భవిష్యత్తు సమయం వృధా అవుతుంది. ఈరోజు మీరు ఒక ముఖ్యమైన వ్యాపార లేదా వ్యక్తిగత నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు దీర్ఘంగా ఆలోచించండి. మీ ఆప్తుల, అనుభవించుల సలహా తప్పనిసరిగా తీసుకోండి. ఇక ఆ అమ్మాయి లేదా ఆ స్త్రీ శక్తి తాలూకు పాత్ర ఈరోజు మరింత స్పష్టమవుతుంది. మీ ఆఫీసులోనూ, వ్యాపార లావాదేవీల్లోనూ, లేదా మీ ప్రయాణంలో ఒక మహిళ ద్వారా మీకు ఒక ఊహించని ధనలాభం లేదా వృత్తిపరమైన అద్భుతమైన సహాయం అందుతుంది. ఆ సహాయమే మిమ్మల్ని ఆ రోజు గండం నుంచి బయటపడేసి ముందుకు నడిపిస్తుంది. ఆగస్టు 5వ తేదీ నాటికి ఈ గత 3 రోజుల మానసిక సంఘర్షణ, భయం, టెన్షన్, గందరగోళమంతా ఒక కొలిక్కి వచ్చి శాంతిస్తుంది. భయంకరమైన సముద్రంలో పెద్ద తుఫాను వచ్చి తగ్గిన తర్వాత ఉండే ఒక ప్రశాంతత, ఒక విధమైన నిశ్శబ్దం మీలో కనిపిస్తుంది. మీ మనసు పూర్తిగా కుదుటపడుతుంది. ప్రతి విషయం మీద, ప్రతి వ్యక్తి మీద మీకొక స్పష్టత వస్తుంది. చంద్రుడు అత్యంత అనుకూల స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీలో సానుకూల ఆలోచనలు వస్తాయి. మీ ఆలోచన విధానంలో పరిపక్వత కనిపిస్తుంది. కుటుంబంలో తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. గత 3 రోజులుగా మీ మధ్య ఉన్న గొడవలు, కోపతాపాలు, అపార్థాలు మెల్లగా సర్దుమణుగుతాయి. మీ జీవిత భాగస్వామి మీ మానసిక పరిస్థితిని, మీరు పడిన ఒత్తిడిని పూర్తిగా అర్థం చేసుకుని మీకు అండగా నిలబడి కొండంత ధైర్యాన్నిస్తారు. మీ ఆరోగ్యం కూడా క్రమంగా మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి రాత్రిపూట ఎటువంటి ఆలోచనలు లేకుండా సుఖంగా నిద్రపడుతుంది. మీలో ఒక కొత్త శక్తి, భవిష్యత్తు మీద ఆశ పుట్టుకొస్తుంది. ఇక మనం మొదటి నుంచి చెప్పుకుంటున్న ఆ భయంకరమైన అమ్మాయి అని మనం చెప్పుకున్న వ్యక్తి లేదా ఆ సంకేతం తాలూకు రహస్యం ఈ రోజుతో ఒక స్పష్టమైన తార్కిక ముగింపుకి వస్తుంది. ఆ సస్పెన్స్ విడిపోతుంది. నిజానికి జ్యోతిష్య శాస్త్రంలో శుక్రగ్రహ ప్రభావం స్త్రీలను, వారి ఆకర్షణను, వారి ద్వారా వచ్చే లాభనష్టాలను సూచిస్తుంది. కన్యారాశి వారి గోచారం, నక్షత్ర పాదాల సంచారం బట్టి చూస్తే మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోయే ఆ వ్యక్తి పేరు మొదటి అక్షరం సా, మా, కా, ఆ వంటి అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం జ్యోతిష్య సంకేతాల్లో బలంగా కనిపిస్తోంది. ఉదాహరణకు సరస్వతి, మమత, కవిత, అనురాధ ఇలాంటి పేర్లు లేదా అక్షరాలు ఉన్నవారు కావచ్చు. ఇది ప్రతి ఒక్క కన్యారాశి జాతకుడికి 100% ఒకేలా వర్తించకపోవచ్చు. కానీ మీలో చాలామందికి ఈ అక్షరాలతో పేరు ఉన్న ఒక మహిళ ద్వారానే ఈ 4 రోజుల్లో అతిపెద్ద సవాలు ఎదురవ్వడం లేదా అద్భుతమైన సాయం అందడం జరుగుతుంది. ఆమె ఎవరైనా కావచ్చు. మీ రక్త సంబంధీకురాలు, ఆత్మీయురాలు, మీ ఆఫీస్లో కొలీగ్, లేదా కేవలం ఒక రోడ్డు మీద పరిచయమైన పరిచయస్తురాలు కావచ్చు. ఆమె వల్ల మీ జీవితంలో జరగాల్సిన ఒక ముఖ్యమైన కర్మఫలం పూర్తవుతుంది. ఆమె రాక వల్ల మీరు నేర్చుకున్న గొప్ప జీవిత పాఠం మీ జీవితాంతం మీ గుండెల్లో పదిలంగా గుర్తుండిపోతుంది. మనుషుల నైజం, వారి అసలు రంగులు మీకు స్పష్టంగా తెలుస్తాయి. నిజమైన స్నేహితులు ఎవరు, కష్టాల్లో ఆదుకునే దేవతల్లాంటి వారు ఎవరు, కేవలం అవసరానికి వాడుకునే కపట నాటక సూత్రధారులు, అవకాశవాదులు ఎవరు అనేది మీకు అద్దంలో చూసినట్లు పగటిపూట సూర్యుడిలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ బంధువుల్లో మీ శ్రేయోభిలాషులు ఎవరు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎవరో కూడా ఈ 4 రోజుల్లో మీకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.
ఈ 4 రోజులు మీకు ఒక గొప్ప, వెలకట్టలేని అనుభవాన్ని మిగులుస్తాయి. మీ ముఖంపై ఉన్న ముసుగులను, మీరు ప్రపంచంపై వేసుకున్న భ్రమల ముసుగులను తొలగించి నిజమైన కఠినమైన ప్రపంచాన్ని మీకు పరిచయం చేస్తాయి. మన కర్మలు, వాటి ప్రతిఫలాలు జ్యోతిష్య శాస్త్రంలో ఎలా ముడిపడి ఉన్నాయో అర్థం చేసుకోవడం ప్రతి మనిషికి, ముఖ్యంగా కన్యారాశి వారికి చాలా అవసరం. కన్యారాశి వారు సాధారణంగా ఎవరికీ అన్యాయం చెయ్యరు, ద్రోహం చెయ్యరు. అందరితో మంచిగా ఉండాలని కోరుకుంటారు. తమ పనులేవో తాము చూసుకుంటారు. అయినప్పటికీ ఎందుకు మీకే ఇన్ని కష్టాలు వస్తాయి? ఎందుకు మీరు ప్రాణంగా నమ్మినవారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి మోసం చేస్తారు? అడుగడుగునా ఎందుకు అడ్డంకులు వస్తాయి? దీనికి కారణం మీ జాతకంలోని గ్రహస్థితులతో పాటు మీరు గత జన్మల్లో లేదా ఈ జన్మలో తెలియక చేసిన కొన్ని పొరపాట్లు. ఆ పొరపాట్లను సవరించుకోవడానికి, మీ ఆత్మను ప్రక్షాళన చేయడానికి ప్రకృతి మీకిచ్చే ఒక గొప్ప అవకాశమే ఈ 4 రోజులు. ప్రతి కష్టం వెనుక ఒక అద్భుతమైన జీవిత పాఠం ఉంటుంది. ప్రతి కన్నీటి బొట్టు వెనుక ఒక పాప ప్రక్షాళన ఉంటుంది. ఈ నిజాన్ని గ్రహించి కష్టాలను చూసి భయపడకుండా, కుంగిపోకుండా వాటిని ఒక ఆధ్యాత్మిక ఎదుగుదలకు, వ్యక్తిత్వ వికాసానికి మెట్లుగా భావించండి. శని భగవానుడు ఇచ్చే కఠిన శిక్షలన్నీ మనల్ని ఏడిపించడానికి, బాధ పెట్టడానికి కాదని తెలుసుకోండి. మీరు ఎవరికూ చేసిన చిన్న సహాయం ఎప్పటికీ వృధా పోదు. అది మరొక రూపంలో, బహుశా నేను పైన చెప్పిన ఆ స్త్రీ రూపంలో లేదా ఒక అపరిచిత వ్యక్తి రూపంలో వడ్డీతో సహా మీకు తిరిగి వస్తుంది. కర్మ సిద్ధాంతం ఎంతో లోతైనది, బ్రహ్మాండమైనది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న జీవితకాలం సరిపోదు. కానీ జ్యోతిష్య శాస్త్రం అందించే గోచార ఫలితాలను బట్టి మనం ముందుగానే జాగ్రత్త పడితే రాబోయే తుఫాను ముందు గొడుగు వేసుకున్నట్లు ఆ కర్మ తాలూకు తీవ్రతను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అందుకే ఈ 4 రోజుల సుదీర్ఘమైన విశ్లేషణను మీ మనసులో గట్టిగా పెట్టుకొని అప్రమత్తంగా ఉండి ప్రతి అడుగు ఆచితూచి జాగ్రత్తగా వెయ్యండి. మీరు చేసే ప్రతి ఆలోచన, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు వేసే ప్రతి అడుగు ఈ సమయంలో మీ భవిష్యత్తును, మీ కుటుంబ భవిష్యత్తును శాశ్వతంగా నిర్ణయిస్తుంది. కన్యారాశివారు ఈ ఆగస్టు 2, 3, 4, 5 తేదీల్లో వస్తున్న గ్రహాల ప్రతికూలతను, శని మరియు బుధుల వక్రగతిని జయించడానికి తప్పనిసరిగా ఆచరించి తీరాల్సిన ముఖ్యమైన, అత్యంత శక్తివంతమైన పరిహారాల గురించి ఇప్పుడు సవివరంగా, శాస్త్రోక్తంగా తెలుసుకుందాం. ఈ పరిహారాలు చాలా సులభమైనవి, ఎవరైనా చేసుకోదగినవి మరియు ఎంతో త్వరితగతిన పనిచేసే శక్తివంతమైనవి కూడా. ఎక్కడా ఎలాంటి మూఢనమ్మకాలకు, లేనిపోని భయాలకు, దొంగబాబాలకు, వేలకు వేలు ఖర్చు పెట్టే అనవసరపు పూజలకు తావు లేకుండా పూర్తిగా మన సనాతన ధర్మాన్ని, వేదశాస్త్రాలను, ఋషుల వాక్కులను అనుసరించి చేసే పవిత్రమైన, ప్రతిఫలాన్ని తక్షణమే ఇచ్చే ఆధ్యాత్మిక సూచనలు ఇవి. ముందుగా మీరు ఈ 4 రోజులు బద్ధకాన్ని వీడి తప్పనిసరిగా తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఖచ్చితంగా శుచిగా తలంటి స్నానం చేయాలి. ఆ తర్వాత మీ ఇంటి పూజా మందిరంలో ఆవు నెయ్యితో లేదా కనీసం నువ్వుల నూనెతో 2 ఒత్తులు వేసి దీపారాధన చేసి జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువును లేదా సర్వమంగళదాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి పటాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి మనసారా కన్నీళ్లు వచ్చేలా ఆర్తిగా ప్రార్థించండి. ఆ తర్వాత కింద ఒక చాప వేసుకుని కూర్చుని ప్రశాంతమైన చిత్తంతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని స్వయంగా చదవడం ప్రారంభించండి. ఒకవేళ చదవడం రానివారు, సమయం లేనివారు కనీసం ఫోన్లోనైనా ఏకాగ్రతతో పెట్టుకుని ఆ మంత్రాలను వినడం వల్ల మీ మనసులోని ఆందోళన, భయం, నెగిటివ్ ఎనర్జీ అంతా మాయమైపోయి ఒక దివ్యమైన, వర్ణించలేని ప్రశాంతత కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధగ్రహ దోష నివారణకు శ్రీ మహావిష్ణువు ఆరాధన మించిన ఔషధం ఈ భూమండలంలో లేదు. బుధుడు మేధస్సుకు కారకుడు, విష్ణువు ఆ మేధస్సుకు అధిపతి. కాబట్టి విష్ణు పూజ కన్యారాశి వారికి అద్భుతాలు చేస్తుంది. అలాగే మీ ఇంట్లో తులసికోట ఉంటే ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో మరియు సాయంత్రం సంధ్యా సమయంలో చీకటి పడే వేళ తప్పకుండా ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో తులసికోట దగ్గర దీపం వెలిగించి పసుపు కుంకుమలు, పూలు సమర్పించి తులసిమాతకు ఎంతో భక్తితో 3 ప్రదక్షిణలు చెయ్యండి.
తులసి పూజ చేయడం వల్ల మీ జాతకంలోని శుక్ర మరియు బుధ గ్రహాల ప్రతికూల నీచ ప్రభావాలు శాశ్వతంగా నశించిపోయి మీకు అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఇక దాన ధర్మాల విషయానికి వస్తే మీకు అవకాశం ఉంటే ఈ 4 రోజుల్లో మీ స్తోమతకు తగ్గట్టుగా కనీసం 2-3 అనాథలకు, రోడ్డు పక్కన ఆకలితో ఉన్న పేదవారికి లేదా వికలాంగులకు మీ స్వయంగా వండిన ఆహారం దానం చేయండి. అన్నదానం సమస్త కర్మలను, పాపాలను అగ్నిలో పడిన దూదిలా కడిగేస్తుంది. ఆకలి తీరిన వారి ఆశీర్వాదం గ్రహదోషాలను కూడా మాయం చేస్తుంది. ఉదయం పూట వీలు చూసుకుని ముక్కోటి దేవతలకు నిలయమైన గోమాతకు దర్శనం చేసుకుని ఆహారం పెట్టడం చాలా అంటే చాలా ముఖ్యం. గోశాలకు వెళ్ళి ముఖ్యంగా పచ్చిగడ్డి, అరటిపండ్లు లేదా బెల్లం, రాత్రి నానబెట్టిన శనగలు గోమాతకు మీ స్వహస్తాలతో తినిపించడం వల్ల మీ గత జన్మల కర్మదోషాలు, పితృశాపాలు, వాస్తు దోషాలు తొలగిపోయి మీ జీవితంలోకి మళ్ళీ అదృష్టం వరిస్తుంది. సాక్షాత్తు శుక్రుడి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం పొందడానికి గోసేవ అత్యుత్తమమైన తిరుగులేని మార్గం. ఈ పరిహారాలన్నింటికంటే, మీరు చేసే పూజల కంటే ముఖ్యమైనది మీ కన్న తల్లిదండ్రులను, ఇంట్లోని వృద్ధులను పూజించడం, వారిని గౌరవించడం. వారు మీ నుంచి డబ్బు ఆశించరు, కేవలం కాస్త సమయాన్ని, ప్రేమను మాత్రమే కోరుకుంటారు. వారి మనసు నొప్పించకుండా, వారి కళ్ళలో నీళ్లు రాకుండా చూసుకోండి. వారి పాదాలకు నమస్కారం చేయండి. వారి మనసారా ఇచ్చే ఆశీర్వాదమే మిమ్మల్ని సర్వదా సర్వవేళలా కాపాడే శ్రీరామ రక్ష అని మరువకండి. ఈ పవిత్రమైన పరిహారాలు పరిపూర్ణమైన నమ్మకంతో, స్వచ్ఛమైన మనసుతో క్రమం తప్పకుండా చేయండి. మీ జీవితంలో వచ్చే సానుకూల అద్భుతమైన మార్పు మీరే మీ కళ్ళతో గమనిస్తారు. ఎల్లప్పుడూ ఒక విషయాన్ని మీ మనసులో బలంగా గుర్తుపెట్టుకోండి. ఏ కర్మ అయినా సరే, అది ఎంతటి కఠినమైనది, భయంకరమైనది అయినా సరే, మన అచంచలమైన భక్తి, మనం ప్రతిరోజు నిస్వార్థంగా చేసే మంచి పనులు, దానధర్మాలు, సంకట సమయంలో ధర్మబద్ధంగా తీసుకునే సరైన నిర్ణయాలతో ఖచ్చితంగా మారితీరుతుంది. బ్రహ్మ రాసిన తలరాతను సైతం తన అపారమైన కరుణతో మార్చే శక్తి కేవలం దైవానుగ్రహానికి మాత్రమే ఉంది. మీ జీవితంలో ఏది జరిగినా, అది కష్టమైనా సుఖమైనా, అది మన మంచికే, మన ఉన్నతికే, మనకు ఒక గొప్ప పాఠం నేర్పడానికే అని సానుకూలంగా, ధైర్యంగా భావించండి. అప్పుడే మీరు జీవితంలో విజయం సాధిస్తారు. మీపైకి ఎలాంటి కష్టమొచ్చినా, ఆకాశం విరిగి మీద పడినా దేవునిపై ఉన్న విశ్వాసాన్ని ప్రాణం పోయే సమయంలో కూడా కోల్పోవద్దు. ఆ సర్వశక్తిమంతుడైన, దయామయుడైన భగవంతుడు ఎప్పుడూ ఒక తండ్రిలా మన వెంటే ఉండి, మనకు కనిపించకుండా మన చేయి పట్టుకుని మనల్ని చీకటి నుంచి అద్భుతమైన వెలుగులోకి నడిపిస్తాడు. కన్యారాశి వారికి రాబోతున్న ఈ కష్టకాలం, ఈ 4 రోజుల గండం త్వరలోనే సులభంగా ముగుస్తుందని, ఆనందకరమైన సుఖశాంతులతో కూడిన బంగారు భవిష్యత్తు ముందున్నాయని నేను మనస్ఫూర్తిగా జ్యోతిష్య శాస్త్ర ప్రమాణంగా, వేదవాక్కుగా చెబుతున్నాను. ఈ సుదీర్ఘమైన విశ్లేషణ, ఈ జ్యోతిష్య సారాంశం గల వీడియో మీకు ఎంతో ఉపయోగపడిందని, చీకటిలో ఉన్న మీకు ఒక దీపంలా దారి చూపిందని, మీలో కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని తిరిగి నింపిందని నేను ప్రగాఢంగా ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ అమూల్యమైన మద్దతును, ప్రోత్సాహాన్ని నాకు తెలియచేయండి. మీ ఆత్మీయులతో, బంధుమిత్రులతో, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరితో ఈ వీడియోను విరివిగా వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కితేనే ఇలాంటి మరెన్నో లోతైన జ్యోతిష్య విశ్లేషణ వీడియోలు మీ ముందుగా తీసుకురాగలను. మీ మనసులోని భావాలను, మీరు నిత్యం ఎదుర్కొంటున్న మానసిక, కుటుంబ, ఆర్థిక సమస్యలను ఏమాత్రం సంకోచించకుండా నాతో కమెంట్ రూపంలో స్వేచ్ఛగా పంచుకోండి. నేను తప్పకుండా చదువుతాను, వాటికి తగిన పరిష్కారాలు సూచిస్తాను. అలాగే కమెంట్ బాక్స్లో ఎంతో భక్తితో, ఏకాగ్రతతో ఓం నమో నారాయణాయ అని రాయండి. దైవానుగ్రహం పొందండి. మీ అందరికీ శుభం కలగాలి, ఆయురారోగ్యాలు ప్రాప్తించాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.